హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రసాద్ తాలపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ అయితే నేను సూర్యనగర్లో నుంచి శ్రీకంఠం సర్కిల్కి వెళ్ళే రూట్లో అయితే వెళ్తున్నాను. ఈ రూట్లో నేను ఎందుకు వెళ్తున్నానంటే, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరూ ఎక్కువ ఇష్టపడి తాగేది కూల్ డ్రింక్స్, లస్సీ ఇట్లా. ఇక్కడ మీరు గమనించారా, వినాయక ఫ్రూట్ జ్యూసెస్ అని ఉంది కదా. సో ఇక్కడ సూర్యనగర్లో ఈ లస్సీ సెంటర్ అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ కూడా లస్సీ ఫేమస్. చూద్దాం ఎలా ఉంది. సో లస్సీ చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. వాటర్ మిలన్ కూడా వచ్చేసింది. నేనైతే ఇది ఆర్డర్ ఇచ్చిన. ఇది బాగుంటుంది. ఎండాకాలం వచ్చింది కాబట్టి అనంతపూర్లో ఉండే వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడికే వస్తారనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాగుంది జ్యూస్ అయితే మాత్రం. సో ఇక్కడ అనంతపూర్లో 80% వరకు అందరూ ఇక్కడే వచ్చి తాగుతారు అనమాట. మన ఛానల్లో చాలా వరకు అడిగారు స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్స్ చేయమని, అందుకు చేస్తున్నా. ఎన్ని స్ట్రీట్ ఫుడ్స్ కవర్ చేస్తానో కరెక్ట్గా తెలియదు నేను ఈ వీడియోలో, బట్ మొత్తానికైతే చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఓకే, ఇక్కడైతే మీరు గమనించండి, ఈవినింగ్ టైంలో గుప్తా పానీపూరి సెంటర్ ఉంది కదా, ఇక్కడ కూడా పానీపూరి బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఈ ఏరియాలో ఓలిగలు ఫేమస్ అనమాట. మనం పోయే కొద్దీ ఓలిగలకు సంబంధించి షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. చూడండి ఇక్కడ కాంతమ్మ ఓలిగలు, ఇది చాలా ఫేమస్ అనమాట. సో ప్రజెంట్ అయితే ఓల్డ్ టౌన్లో కాంతమ్మ ఓలిగల దగ్గర అయితే ఉన్నాం మనం. సో ఇక్కడ కొబ్బరి ఓలిగలు, తర్వాత కోవా ఓలిగలు, నార్మల్ ఓలిగలు ఉంటాయి, తర్వాత అత్తిరసాలు, కజ్జికాయలు, చక్లాలు అన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఇది ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది అక్క? ఇది ఈ హోటల్ ఎన్ని రోజుల నుంచి ఉందక్క షాప్? ఇది 15 ఏళ్ళ నుంచి ఉందాక. అంటే ఎక్కడెక్కడికి పంపిస్తారక్క మామూలుగా మీరు? ఎక్కడికైనా, వేరే దేశాలకంతా కూడా, అమెరికాకి వెళ్తాయి, హైదరాబాద్లో పంపిస్తారు కదా. ఓకే ఓకే. సో ఒక చేస్తుంటే అయిపోతుంటాయి ఇక్కడ. ఇప్పుడు బిజీగా ఉంటారు ఇక్కడ. ఈవినింగ్ టైం కాబట్టి స్నాక్స్ టైం కదా, అందరూ కూడా వస్తారు ఇక్కడ జనాలు. కొబ్బరి ఓలిగా, కోవా ఓలిగా, నెయ్యి ఓలిగా, ఓకే అన్నీ ఉంటాయి కదా. కొబ్బరి ఓలిగా ఎంతగా? కొబ్బరి 25 రూపీస్. 25 రూపీస్. కోవా అయితే 30 రూపీస్. కోవా అయితే 30 రూపీస్. నెయ్యి ఓలిగా 25 రూపీస్. నెయ్యి ఓలిగా 25 రూపీస్. ఓకే. నార్మల్ ఓలిగా 12 రూపీస్. ఓకే. 15, 20 అట్లుంటాయి. ఇంకా ఏమేమి ఉన్నాయా? అంతేనా? చక్రాలు. ఓకే ఓకే, థ్యాంక్స్ రా. ఓకే, కాంతమ్మ ఓలిగల్ సెంటర్ అయితే అయిపోయింది. మామూలుగా అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. నేను కొద్దిగా ముందుగానే వచ్చిన, ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఈ ఏరియాలో ట్రాఫిక్ మామూలుగా ఉండదు. ఇక్కడ కూడా వినయ్ ఓలిగ సెంటర్ ఉంది, సంతోషమాత ఓలిగ సెంటర్ ఉంది. సో చూడండి, మీరు గమనిస్తే అన్ని ఓలిగ సెంటర్లే, అంత ఫేమస్ ఓల్డ్ టౌన్ ఇది. అనంతపూర్లో ఓల్డ్ టౌన్లో ఫుడ్కి సంబంధించి చాలా ఫేమస్. ఇక్కడ కూడా ఎల్లమ్మ ఓలిగ సెంటర్, ఇది కూడా బాగా ఫేమస్. మీకు గుర్తుండడానికి కోదండరామ దేవాలయం, సో ఈ టెంపుల్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా గమనించండి, ఒక ఓలిగ సెంటర్ అయితే ఉంది. లైట్ ఏదో పోయినట్టుంది, కట్ చేస్తూ ఉన్నాడు. కూరగాయలు చూడండి, ఇక్కడ చాలా అమ్ముతున్నారు కూరగాయలు. రామ్నగర్ బ్రిడ్జ్ అయితే ఎక్కిన, ఎండ మామూలుగా లేదు. ఇంకా కొద్దిగా లైట్ వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ట్రాఫిక్ ఇక్కడ చూడండి, రామ్నగర్ బ్రిడ్జ్ పైన, ఈ బ్రిడ్జ్ పైన మొత్తం అన్ని వెహికల్స్ పోతూ ఉంటాయి. టాక్లాక్ నుంచి వెళ్ళే వెహికల్స్ అన్నీ ఈ రూట్కే మలుతాయి కదా. ఏ టైంలో వచ్చినా ట్రాఫిక్ ఉంటుంది. నైట్ టైమ్స్ ఏమైనా తక్కువ ఉంటే ఉండొచ్చు, కానీ డే టైంలో ఎప్పుడు ట్రాఫిక్. ఇక్కడ రామ్నగర్ బ్రిడ్జ్ దిగిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే మనకు హోండా ధన్వి షోరూమ్ కనిపిస్తుంది. సో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఒకటి పానీపూరి బండి కనిపిస్తుంది మనకి. ఇటు ఆటోలో ఉంటుంది. ఈ ఆటోలో ఒకసారి పానీపూరి ట్రై చేద్దాం ఒకసారి. హాయ్ బ్రో, అలా ఏమేమి ఉంటాయన్నా మన దగ్గర? మసాలా పూరి, పానీపూరి, సమోసా కూడా ఉందా? ఓకే. ఇంకా కట్లెట్, స్వాల్పూరి, ఆలుపూరి, స్వాల్పూరి. ఓకే, అంతేనా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ నా. సో ఇక్కడైతే మసాలా పూరి ఆర్డర్ ఇచ్చిన. ఇక్కడ బాగుంటుంది టేస్ట్, ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కమ్మభవన్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఎవరికైనా అడ్రస్ తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా. సో ఈయన దగ్గర ఇంకొక 20 మినిట్స్ తర్వాత చూస్తే కనుక జనాలు భారీగా ఉంటారు. సో అంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఒకసారి వచ్చి ట్రై చేయండి తప్పకుండా. నీ పేరు ఏం పేరు? శ్రావణ్.
ఓకే ఓకే. ఏమి ఇక్కడ తిన్నామని వచ్చాం. ఇక్కడ టేస్ట్ బాగుంటుందా? బాగుంటుంది. ఓకే ఓకే. నీ పేరు? దీక్ష అన్న. ఓకే, థ్యాంక్ యూ. సో ఇట్లా ఆటో మీద పెట్టుకుని ఉంటాడు, ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇంకా రామ్నగర్లోనే మనకి పల్లెటూరు దోశ, అంటే పల్లెటూరు విందు హోటల్లోకి వెళ్ళి నేను తింటాను కదా రాగి ముద్ద ఇట్లాంటివన్నీ, వాళ్ళకి సంబంధించిందే. సో అట్లా ఇది కూడా పల్లెటూరు దోశ. ఇక్కడ కూడా దోశ బాగుంటుంది. సో ట్రై చేయండి. అది కూడా మనకు రామ్నగర్ సర్కిల్ వస్తుంది కదా, ఇక్కడే అనమాట. ఫ్లైఓవర్ దిగుతానే సర్కిల్ వస్తుంది, ఇక్కడే ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేయండి. అలాగే రామ్నగర్లోనే మెయిన్ చాలా సంవత్సరాల క్రితం నుంచి ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ కూడా చూపిస్తా. మ్యాక్సిమం నేను కొన్ని హోటల్లోకి వెళ్ళలేకపోవచ్చు, బట్ కొన్ని వెళ్తాను. సో అన్నీ ఒకేసారి తినాలంటే ఈరోజు దగ్గర 10 హోటల్స్ అనుకున్నా. సో 10 హోటల్లో 10 ఫుడ్స్ ట్రై చేయాలంటే అంతే సంగతి. సో చాలా సంవత్సరాల నుంచి ఉంది రామయ్య ఇడ్లీ సెంటర్. ఇక్కడ ఇడ్లీ సూపర్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇక్కడ ట్రై చేస్తున్నారు. అలాగే ఊతప్పం, ఆనియన్ దోశ, తర్వాత వడ, ఉప్మా, పొంగల్, మసాలా దోశ, ఆనియన్ దోశ కూడా ఉంటాయి. లోపల మీకు కనిపిస్తూ ఉంటాయి. రామయ్య ఇడ్లీ అంటే అనంతపూర్లో ఎక్కడైనా ఎవరైనా గుర్తుపడతారు. అనంతపూర్లో రామ్నగర్లో పోలీసులు బండ్లు చెక్ చేస్తున్నారా అంటే ఇట్లా చెక్ చేయట్లేదు. బండ్లు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి కంట్రోల్ చేయడానికి ఉంటారు. ఓకే. ఇంకా తర్వాత మోస్ట్ ఉమా తెలుగు ట్రావెలర్ ఫస్ట్ అనంతపూర్కి వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశారనమాట ఒక హోటల్లో. ఆ హోటల్కి పక్కనే ఉన్నా ఇప్పుడు నేను. సో ఆ హోటల్ పేరు వచ్చేసి మిల్లెట్ హోటల్ అనమాట. ఇదే అది శ్రీ లక్ష్మీ నరసింహ మిల్లెట్ హోటల్. ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది. ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఆర్గానిక్ ఐటమ్స్. ఆర్గానిక్ గోబీ, ఆర్గానిక్ జొన్న రొట్టె. ఇంతకుముందు ఇక్కడికి ఉమ్మత్తెలుగుట్రావెల్లర్ వచ్చారా? ఓకే, నో ప్రాబ్లం, చెప్పండి. అవునా? ఓకే ఓకే. ఇక్కడ ఏమేమి చేస్తారు అక్క మామూలుగా? ఓకే ఓకే ఓకే. స్నాక్స్ కూడా నాకా? ఇదేంటకి? ఇది సద్ద రొట్టె. ఓకే. ఇది జొన్న రొట్టె, ఇది రాగి రొట్టె. ఓకే. ఈ సద్ద సక్లాలా? ఓకే 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 ఓకే. అవి కజ్జికాయలుగా మామూలేనా? ఆర్గానికే. సో ఏది చేసినా కూడా ఆర్గానికేగా? ఓకే ఓకే. అవి రాగి చక్లాలా? ఓకే ఓకే. చూడండి చాలా డిఫరెంట్గా. సో ఇది రియల్ ఫుడ్ మనం తినాల్సింది. యాక్చువల్గా మనం బయట తినేదంతా కూడా వేస్ట్ చెప్పాలంటే. సో ఇదంతా కూడా హెల్త్కి చాలా మంచిది. అంతా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో షుగర్ ఉన్న, బీపీ ఉన్న వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. అడ్రస్ చెప్పినా కదా, ఇక్కడికి వచ్చి మీరు కానీ ఏం కావాలో అవన్నీ అడిగి ఉంటుంది. అక్కడ టిఫిన్ ఐటమ్స్ ఏముంటాయి? ఇడ్లీ, ఓకే ఓకే. ఇడ్లీ కూడా ఉంటుంది. జొన్న ఇడ్లీ రవ్వ. ఓకే 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 అక్క. సో హోటల్ ఇలా ఉంటుంది. ఎవరైనా సరే మీ ఇంట్లో ఒకవేళ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇవ్వచ్చు. సో ఒక పక్క గోప్రో రికార్డింగ్, ఒక పక్క ఐఫోన్ రికార్డింగ్ చేస్తున్నా. సో ఎక్కడ తినట్లేదు కానీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా డెఫినెట్గా. చూడండి ట్రాఫిక్ అంతా ఎక్కువ ఉంది కాబట్టి అందరూ ఇట్లా వస్తూనే ఉన్నారు. సో ఈవినింగ్ అయితే ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో ఒకసారి గమనించండి. ఇది మామూలు సందు. ఈ రూట్లో ఎక్కువ పోరు జనాలు, కానీ ఇప్పుడు పోతున్నారు అన్నమాట. సో రామ్నగర్లో మిల్లెట్ హోటల్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. అడ్రస్ మీరు గమనిస్తే ఈ ఏరియా మీకు గుర్తుంటే కనుక ఇక్కడ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే కార్నర్లోనే ఉంటుంది మిల్లెట్ హోటల్ అని. లేదంటే గూగుల్ మ్యాప్ డైరెక్షన్స్ కూడా ఇస్తాను నేను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఐరన్ బ్రిడ్జ్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇట్లా వెళ్తే మనకు సెకండ్ సర్కిల్ వస్తుంది. ఇక్కడ కనుక మనం స్ట్రైట్ డైరెక్షన్ తీసుకుంటే లోపలికి వెళ్తే కనుక మనకి ఏమొస్తుంది అంటే కొద్దిగా ముందుకు వచ్చి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే కనుక మనకి లెఫ్ట్లోనే స్టార్టింగ్లో ఇక్కడ బ్యాచిలర్స్కి చాలా ఉపయోగకరం ఈ వీడియో. ఎందుకంటే ఇక్కడ సో హోటల్ పేరు వచ్చేసి గవి సిద్ధేశ్వర టిఫిన్ సెంటర్. ఇక్కడ బజ్జీలు దొరుకుతాయి, పచ్చళ్ళు దొరుకుతాయి. సో ఇక్కడ పప్పు, రసం, సాంబారు, చట్నీ, బజ్జీలు, అలసంద వడలు, ఉదయం టిఫిన్ దోశ, ఇడ్లీ, ఉగ్గాని వడ కూడా దొరుకుతుంది. సో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఏం పెద్దనా? ఓకే ఓకే. ఇంకా పెద్దనా అంటే ఎన్ని ఏళ్ళుగా ఉంది హోటల్ ఇది? అంటే ఎన్ని సంవత్సరాలుగా ఉంది హోటల్?
ఓకే ఓకే 1985 నుంచి ఉంది. సో 30 years ఎక్స్పీరియన్స్ అనమాట దీని మీద. సో చూడండి బజ్జీలు అసలు ఎట్లున్నాయి. అంటే మిరపకాయ వడలు ఇంకా ఏం చేస్తారు ఇక్కడ? మైసూర్ బోండా. ఓకే ఓకే. పప్పు విధంగా ఊరగాయ కూడా అమ్ముతారు కదా. అవునవును. పప్పు ప్యాకెట్ అంతా మామూలుగా 10 రూపీసే. ఓకే ఓకే. సో ఇప్పుడు బజ్జీలు వేసారు పెద్దాయన. ఇప్పుడు మళ్ళీ మైసూర్ బోండా వేస్తున్నాడు. చూడండి ఎంత ఫాస్ట్గా వేస్తామని. అసలు చేతి వాడడం అంతా కూడా గమనిస్తే వాళ్ళకి 30 years ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ మాత్రం ఫాస్ట్ ఉంటుంది. రేట్ పెరిగింది కదా ఆయిల్ మామూలుగా ఇప్పుడు? 180 అయింది కదా. ఓకే ఓకే. ఓకే ఓకే ఓకేనా. అదే అదే మనకు మైసూర్ బోండా 20 రూపీస్కు, అది కూడా 20 రూపీస్ పార్సల్ కట్టేనా? ఓకే ఓకే ఓకే. టేస్ట్ బాగుంటుంది కదా. చెప్పండి సార్. మీరు పెడతారా? మీరు ఎక్కడ చూస్తారా? రీసెంట్గా స్టార్ట్ ఇంకా సార్. మైసూర్ బోండా సార్. అవుతున్నాడు 60 రూపాయలు. బాగుంటాయి ఫుడ్ అంతా కదా. బాగుంటాయి. మీకు ఏది ఇష్టం ఇక్కడ ఫుడ్? పప్పు రసం చట్నీ వంకాయ. ఓకే ఓకే. బ్యాచిలర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది అంటాం. ఓకే. సో ఏదైనా బ్యాచిలర్స్ ఉన్నా కూడా మనకి పప్పు సాంబార్ కూడా దొరుకుతుంది, రసం కూడా. అది కూడా 10 రూపీస్లోనే ఇక్కడ వీళ్ళు అమ్ముతారు కాబట్టి, సో కొంచెం తక్కువ రేటే కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడైతే ప్రొక్లైన్లో వర్క్ జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ అయితే నేను రంగుల టవర్స్ దగ్గర అయితే ఉన్నాను. ఈ రూట్ అంతా కూడా ఎమరాల్డ్స్ రూట్ అంటారు. ఇక్కడే సీజర్స్ బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఉంది. సో ఇక్కడ గమనిస్తే కనుక శ్రీ మహావీర్ అని ఉంటుంది. ఇక్కడ కూడా కూల్ డ్రింక్ ఫేమస్ అనమాట. అసలు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. భయ 3 బాదం కిరి ఇవ్వండి. ఓకే 30 రూపాయలు తీసుకున్నాను. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో. భయ్యా 3 బాదం మిల్క్. ఓకే థ్యాంక్ యూ. ఇది కూడా ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారు జనాలు. బాగుంటుంది టేస్ట్. టేస్ట్ సూపర్ ఉంది.